కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, మేము ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. అయితే దీనికి ధీటుగా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మీరు ఏ పథకాలు అమలు చేయటం లేదో మేం ప్రశ్నిస్తాం, దానికి మీరు సమాధానం చెప్పాలని కౌంటర్ ఇచ్చారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయని, ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. రైతు బంధు ఆగిపోయిందా, షాదీ ముబారక్ ఆగిపోయిందా, కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ఈ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఏ పథకాలు ఆగిపోయినాయి అంటున్నావు కదయ్యా? కేసీఆర్ కిట్ వస్తుందా? విలేకరు మిత్రులు వస్తుందా? కంటి వెలుగు ఉందా? ఓవర్సీస్ స్కాలర్షిప్ మీ పిల్లలకు వస్తుందా? 24 గంటల కరెంటు వస్తుందా? రైతు బంధు అందరికి వస్తుందా? సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి ఇంట్లో ఊర్లు వస్తుందా? రైతు బీమా 10 రోజులలో వస్తుందా? 20% ఇవ్వకుండా బిల్లులు ఎవరికన్నా వస్తున్నాయా? 2 నెలల పింఛన్లు ముసలిలకు ముంచింది వాస్తవం కాదా? 4000 పింఛన్ ఇస్తున్నది వస్తుందా? మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా? చేప పిల్లల పంపిణీ ఉందా? గొర్రెల పంపిణీ ఉందా? బతుకమ్మ చీరలు వచ్చినాయా? రంజాన్ తోఫా వచ్చిందా? క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందా? ముఖ్యమంత్రి గారు వీటికి సమాధానం చెప్పండి. ఏ పథకాలు ఆగిపోయినాయి అంటున్నావు కదా? ఇది 1 నిమిషంలో చెప్తున్నా. 20 పథకాలు ఇట్లా 420 ఉన్నాయి నువ్వు చెప్పిన హామీలు. క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందా? దళిత బంధు ఉందా? ధూప దీప నైవేద్యం ఉందా? వేద పండితులకు గౌరవ వృద్ధి ఉందా? పల్లె ప్రగతి ఉందా? పట్టణ ప్రగతి ఉందా? పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయా? పట్టణ ప్రగతి ఉందా? నీరా కేఫ్ ఉందా? నువ్వు ఇస్తున్న తులం బంగారం ఇచ్చినవా? సిద్ధులగుట్ట మీద ఒట్టు పెట్టుకున్న బోనస్ ఇచ్చినవా? ఆర్మూర్లో అందరికి రైతు బంధు వచ్చిందా? మరి ఏమి ఇచ్చినావా? నేను ఏం ఆగిపోయినాయని చెప్పి ముఖ్యమంత్రి అంటుండు. కాబట్టి ఇన్ని పథకాలను, బీసీ బంధు లేదు, దళిత బంధు లేదు, ఏ బంధు లేదు. ఆయనకు ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం అవసరం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన కుటుంబం యొక్క సంక్షేమం, 7 అన్నదమ్ముల సంక్షేమం, ఆయన చుట్టుపక్కల ఉన్న కొంతమంది సంక్షేమమే ఆయన దృష్టి పెట్టిండని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.